ఐఎమ్ బిలియనీర్, ఐఎమ్ బిలియనీర్, ఐఎమ్ బిలియనీర్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. మన యూట్యూబ్ ఛానల్ అండి. మనం ఈరోజు హనుమాన్ చాలీసాలోని ఒక శ్లోకాన్ని చూద్దామండి. యుగ సహస్రయోజన పరమామ లీల్యోతాహి మధుర ఫలజాను. ఇది మన సంత తులసీదాస్ గారు రాశారండి. మన సంత తులసీదాస్ గారు రాశారు. మన తులసీదాస్ గారి యొక్క పేరులో వచ్చేసి 25-24 నెంబర్స్ ఉంటాయండి. అంటే సార్ గారు హనుమాన్ చాలీసాలో భూమికి మరియు సూర్యుని డిస్టెన్స్ కనిపెట్టారండి. ఇది ఎప్పుడు జరిగిందంటే మన తులసీదాస్ గారు 11/8/1511 పుట్టారండి. 37/1623 చనిపోయారు. మన గూగుల్లో చూసామండి. చనిపోయారండి. అంటే అప్పుడు అక్బర్ గారు తులసీదాస్ గారి యొక్క గొప్పతనం విని ఆస్థానానికి పిలిచి ఏదైనా అద్భుతం చేయమని చెప్పారండి. అప్పుడు తులసీదాస్ గారు నిరాకరించారు. అప్పుడు అక్బర్ గారు ఏం చేశారంటే ఫతేపూర్లోని సిక్రీలో బంధించారు. అప్పుడు తులసీదాస్ గారు హనుమాన్ చాలీసా పాడినారండి. అంటే ఎప్పటికీ అదే పాడినారు. అప్పుడు వేల సంఖ్యలో మన కోతులు అంటామండి. కోతులు కానీ యాక్చువల్లీ వానరాలు వచ్చి చెరసాల ఉన్న చెరసాల దాన్ని చుట్టుముట్టాయండి. అప్పుడు అక్బర్ గారు భయపడి తులసీదాస్ గారిని విడిపించారు జైలు నుండి. అంటే తులసీదాస్ గారి యొక్క శ్లోకాలు హనుమాన్ చాలీసాలో మనం చూసుకుంటే ఒక యుగం 4320 సంవత్సరాలు, అంటే 12,000 దివ్య సంవత్సరాలు. యుగ సహస్ర యోజన అంటే 12,000 × 1000 యోజనాలు, అంటే 96 మిలియన్ మైళ్ళు. మనం నెట్లో ఇప్పుడు చూస్తే నెట్లో వెతికితే భూమికి సూర్యునికి డిస్టెన్స్ దూరం మనకు 93 మిలియన్స్ అని ఉంటుందండి. అంటే మనకు ఎప్పుడు 1511 సార్ పుట్టారు, 1623లో చనిపోయారు. అంటే ఈ పీరియడ్లోనే అప్పుడు తులసీదాస్ గారికి ఎంత నాలెడ్జ్ ఉండాలండి. అంటే భూమికి మరియు సూర్యునికి దూరము కనిపెట్టారంటే సార్ యొక్క నాలెడ్జ్, విల్ పవర్ ఎంత ఉండాలండి అప్పుడు చూడండి. అంటే నెంబర్స్ అన్నట్టు సార్కు అంత విల్ పవర్ ఉంటే అంత శక్తి వచ్చిందండి. అంటే మనం మర్చిపోతున్నామండి. అంటే ప్రాచీన యుగంలో జరిగిన సంఘటనలు మరియు సైన్స్ మనం మర్చిపోతున్నాం. మన బుక్స్లలో లేదండి. దీన్ని మనం చూసుకోవాలి. ఎందుకంటే మన హిందూ టెంపుల్స్ ప్రతిదీ ఒక కొత్త చరిత్ర అండి. ప్రతి టెంపుల్ ఒక చరిత్రను తెలియజేస్తుంది. మరియు కట్టడాలు కొత్త సైన్స్ని చూస్తామండి.
అందులో మనకు ఎల్లోరా గుహలు అవి ఉన్నట్టు సేమ్. అంటే మనకు నెంబర్స్ ద్వారానే రూల్ చేస్తున్నామని. అంటే తులసిదాసు యొక్క నెంబర్ కూడా వచ్చేసి 25 అండి. 24 25 అంటే విల్ పవర్ అండి, గాడ్ది. అంటే ఎక్కువ శాతం దేవుని మీదనే ఉంటుండ్రు. అంటే 7 నెంబర్ అనేది దైవత్వం అండి. అంటే 7, 16, 25 ఇవి దైవత్వానికి సంబంధించిన నెంబర్స్ అండి. అందుకే తులసిదాస్ గారు చాలా గొప్ప వ్యక్తి, మనం నేర్చుకోవాలండి. ఎందుకంటే ఇండియన్స్కు చాలా శక్తి ఉన్నదండి, విల్ పవర్ ఎక్కువ ఉంటుంది. 7th సెన్స్ని ఇండియన్స్ మాత్రమే గ్రహిస్తారండి. 7th సెన్స్ని అంటే ఎంత పవర్ఫుల్ అండి చూడండి. ఇండియన్స్కి నాలెడ్జ్ మోర్ పవర్ఫుల్ అండి. ఈ న్యూమరాలజీని కనుగొన్న కీరో గారు కూడా మన ముంబైలో ఒక సాధువు దగ్గర నేర్చుకున్నారండి. అది ఇంకో వీడియోలో చేద్దామండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. ఐఎమ్ బిలియనీర్, ఐఎమ్ బిలియనీర్, ఐఎమ్ బిలియనీర్.